ఉదయాన్నే లేచి బ్రేక్ఫాస్ట్ తయారు చేయాలి అంటే చాలా టైం పడుతుంది. అలాగే ఇంట్లో గనక ఇడ్లీ, దోస పిండి లేదే అనుకోండి, ఇంకా టైం ప్రాసెస్ అని భయపడుతూ ఉంటారు కదా! కానీ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా మనం రవ్వ పునుగుల్ని కేవలం 10 నిమిషాల్లో వేడి వేడిగా తయారు చేసుకోవచ్చండి. నేను రవ్వ పునుగులతో పాటు ఈ పునుగుల్లోకి సూపర్ టేస్టీ అయిన చట్నీని కూడా చూపిస్తున్నాను. ఈ 2 కాంబినేషన్ అయితే అద్దిరిపోతాయి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, అలాగే దీనికోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో కూడా చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాధురిని. ముందుగా ఒకటి ఇలాంటి వెడల్పాటి బౌల్ని కానీ లేదా గిన్నెను కానీ తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు బియ్యం పిండిని యాడ్ చేయాలి. ఇక్కడ మీరు తడిదైనా వాడచ్చు బియ్యం పిండి, లేదా పొడి బియ్యం పిండినైనా వాడచ్చు. ఏదైతే కప్పుతో బియ్యం పిండిని తీసుకున్నారో దాంట్లోకి 1/2 కప్పు బొంబాయి రవ్వని తీసుకోండి. బొంబాయి రవ్వ సన్నదై ఉండాలి, అప్పుడే పునుగులు చాలా రుచిగా ఉంటాయి. మీ దగ్గర సన్న రవ్వ లేకపోతే కొంచెం మిక్సీ పట్టండి, సరిపోతుంది. నెక్స్ట్ దీంట్లోకి 3/4 స్పూను ఉప్పుని కూడా వేసి ఈ ఉప్పు, బొంబాయి రవ్వ, బియ్యపిండి అంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలపాలి. చూసారా, ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయాక ఇప్పుడు దీంట్లోకి మనం పెరుగుని యాడ్ చేయాలి. పెరుగు పుల్లటిదై ఉండాలండి, అప్పుడే రుచిగా ఉంటుంది. ఏదైతే కప్పుతో మనం బియ్యం పిండి తీసుకున్నాం కదా, అదే కప్పుతోటి 1 కప్పు పెరుగుని యాడ్ చేసుకోండి. మీరు వంటంతా అయిపోయేదాకా 1 కప్పు మెజర్మెంట్ తీసుకోండి, వంట అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసి పిండిని గట్టిగా కలపాలండి. మామూలుగా మనం దోసపిండి పునుగులు కానీ, ఇడ్లీ పిండి పునుగులు కానీ వేసుకునేటప్పుడు పునుగులు పిండి గట్టిగా ఉంటుంది కదా, ఆ కన్సిస్టెన్సీలోకి కలుపుకోవాలి. ఇలాగా పిండి మొత్తాన్ని కూడా చేత్తో కలిపితే మీకు బాగా కలుస్తుంది. చూసారా, ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇప్పుడు ముందుగా పిండిని కలుపుకున్నాం కాబట్టి దీని మీద మూత పెట్టేసి కనీసం అరగంట పాటు నానేలాగా చూసుకోవాలి. ఈలోపు మనం ఏం చేయాలంటే స్టవ్ మీద ఇలాంటి వెడల్పాటి బాండీని పెట్టుకోండి. దీంట్లోకి 4 స్పూన్లు ఆయిల్ని యాడ్ చేయండి. నూనె వేడయ్యాక దీంట్లోకి సన్నగా తరిగిన చిన్న ముక్కలుగా తరుక్కున్న 5 నుంచి 6 టమోటాలను వేసుకోండి. మరీ సన్నగా ఏం అవసరం లేదు, ఇలాగా మీడియం సైజ్ తరుక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి చిన్న ఉల్లిపాయ 1 వేసుకోండి. పెద్దదైతే హాఫే వేసుకోండి, చిన్నదైతే ఇలాగా 1 ఉల్లిపాయ వేసుకోండి. ఈ ఉల్లిపాయ వేయటం వల్ల చట్నీకి చాలా మంచి రుచి వస్తుందండి. అలాగే ఇక్కడ 5-6 పచ్చిమిరపకాయలను కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసి ఫ్లేమ్ని మీడియంలో కానీ లోలో కానీ అడ్జస్ట్ చేసి ఈ టమోటా, ఉల్లిపాయ అలాగే ఈ చింతపండు అన్నీ కూడా కొంచెం మగ్గేలాగా చూడాలి. మొత్తం అంతా కూడా సాఫ్ట్ అయిపోతాయి. చూసారా, మనకి టమోటా సాఫ్ట్ అవ్వటం స్టార్ట్ అయిపోయింది. ఇంకొక 2 నిమిషాల పాటు ఇలాగే ఉంచేసి తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి మనం మిక్సీ పట్టేసుకోవటమే చట్నీ తయారైపోతుంది. ఈ చట్నీలోకి 1 రెబ్బ చింతపండు వేయండి. అంటే స్టవ్ ఆఫ్ చేశాక ఈ టమోటా వేడిగా ఉంటుంది కదా, ఆ టైంలో మనం 1 రెబ్బ చింతపండు వేస్తే సరిపోతుంది. ఈ చింతపండు కూడా ఇంకొకసారి బాగా కలిసేలాగా కలిపి ఇదంతా కూడా పూర్తిగా చల్లారేలాగా చూడాలి. ఇవన్నీ కూడా చల్లారిపోయాక ఇప్పుడు మనం మిక్సీ జార్ని తీసుకోవాలండి. మిక్సీ జార్లోకి వీటన్నిటిని వేసేయండి. మిక్సీ ఎప్పుడూ కూడా వేడిగా ఉన్న వాటితోటి మనం పట్టకూడదండి, చింది పడే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మీరు ఏది పచ్చడి నూరుకోవాలన్నా కూడా పూర్తిగా చల్లారాక మాత్రమే నూరుకోండి. ఇప్పుడు దీని మొత్తానికి సరిపడా 3/4 స్పూను ఉప్పును కూడా వేసి మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకొని ఒక పక్కకి పెట్టుకుందాము. ఇక్కడ పేస్ట్ చేసుకునేటప్పుడు నీళ్ళని యాడ్ చేయకూడదు. నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టుకున్న ఈ పునుగుల పిండి తయారైపోయిందండి. అరగంట పాటు నానిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూను కన్నా కొంచెం తక్కువ వంట సోడాని వేయండి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయను కూడా వేయండి. వంట సోడా తప్పనిసరిగా వేయాలండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంకొకసారి బాగా కలిసేలాగా కలపాలి. చూసారా, మనకి రవ్వ అంతా కూడా బాగా నానిపోయింది. మనం పిండి కలుపుతుంటేనే మెత్తగా అర్థమవుతుంది. పిండి ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. తర్వాత స్టవ్ మీద ఇలాగ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోండి. నూనె అంతా కూడా బాగా వేడిగా అయ్యేలాగా చూసుకోండి. నూనె వేడయ్యాక
మనం ఒక్కొక్క పునుగుల్ని నెమ్మదిగా దీంట్లోకి డ్రాప్ చేయటమే అనమాట. ఇలాగా చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకోండి. నేను ఇక్కడ చిన్న వేస్తున్నాను. చిన్నవి వేస్తే ఏంటంటే మనకి లోపల బయట కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. పెద్ద పునుగులు వేస్తే ఏంటంటే లోపల అంతా కూడా పిండి పిండిగా ఉంటాయండి. అందుకని చెప్పని నేను ఇలాగ చిన్నవి అన్నిటినీ వేస్తున్నాను ఒక్కసారిగా. ఈ పునుగుల్ని వేసిన వెంటనే కదపకూడదండి. 2 నిమిషాలు ఆగాక అన్ని వైపులకి టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారా, మనకి పునుగులు డబల్ సైజ్ అయిపోతున్నాయి కదా. మనం లైట్గా సోడా ఉప్పు వేసాం కదండి. సోడా ఉప్పు వేయటం వల్ల అందరూ ఆయిల్ తాగుతుందేమో అనుకుంటారు. నూనె అనేది అస్సలకి పీలవదండి. ఇలాగా అన్ని వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేద్దాము. ఇలాగా మొత్తం అన్నీ కూడా బాగా వేగాక దీంట్లో ఉన్న ఎక్స్ట్రా నూనె మొత్తాన్ని కూడా తీసేసి వేరొక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే. వావ్, చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా, ఈజీగా మనకి బ్రేక్ఫాస్ట్ తయారైపోయిందో. దీనికోసమని మనం బయట కొనుక్కోవాల్సిన అవసరమే లేదండి. కొంచెం ఈజీ టిప్స్ తోటి మనం ట్రై చేస్తే ఇంట్లోనే టేస్టీగా, ఈజీగా, కొత్తగా మనం మన ఇంట్లో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ తయారు చేసి పెట్టచ్చు. అలాగే ఈ కలర్ఫుల్ రవ్వ పునుగులతో పాటుగా మనం ముందుగా తయారు చేసుకున్న చట్నీ ఉంది కదండి, టమోటా చట్నీ. ఆ టమోటా చట్నీ కనుక నలుచుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఈ క్రిస్పీ పునుగుల్ని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ప్లీజ్ 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 మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.